బ్రహ్మనాయుడు నామినేషన్ తిరస్కరణ ఫిర్యాదుపై వైసీపీ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ వ్యాఖ్యలు హేయమైనవని ప్రముఖ న్యాయవాది కావూరి గోపీనాథ్ ఖండించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రహ్మనాయుడు గత నామినేషన్ ప్రమాణ పత్రాల్లో ఉన్న సాక్ష్యాలు ఆధారంగా ఆయన నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారికి తాము ఫిర్యాదు చేస్తే దానిపై వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ మా వెనుక కుప్పకుండా భూములు పెత్తందారులు ఉన్నారని విమర్శించడం తన దిగజారుతున్నారని నిదర్శనమన్నారు. 2009 పీఆర్పీ నుండి పోటీ చేసిన బ్రహ్మనాయుడు తన నామినేషన్ ప్రమాణ పత్రంలో డిగ్రీ చదివారని, అలాగే 2014లో పేద కురపాడు నుండి పోటీ చేస్తూ తన నామినేషన్ ప్రమాణ పత్రంలో డిగ్రీ చదివినట్టుగా 2019లో వెనుకొండ నుండి పోటీ చేస్తూ నేను నిరక్షరాస్యని అంటూ ప్రమాణ పత్రంలో బహిర్గతం చేయగా నామినేషన్ ప్రమాణ పత్రాల్లో ఉన్న సాక్ష్యాలు ఆధారంగా తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ అనేటువంటిది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శ్రీ జిఎస్ ఆంజనేయులు గారు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ పోటీ పడుతూ ఉన్నారు. సహజంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఒకరు మాజీ, ఒకరు ప్రజెంట్ ఎమ్మెల్యేలు కాబట్టి వాళ్ళ యొక్క పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సహజంగా చెప్పుకోవడం అనేటువంటిది జరిగేటువంటి విషయం. సరే, ఆంజనేయ గారి యొక్క టైంలో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, సరే నీటి సదుపాయం, ఈ టౌన్లో కావాల్సినటువంటి కొన్ని మౌలికమైనటువంటి సదుపాయాలు, గ్రామాల్లో ఉన్నటువంటి అవసరాలు రీత్యా వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన గారు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలు. మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు తన గడిచినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ పీరియడ్లో చెప్పుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ఘాట్ రోడ్ని నిర్మాణం అనేటువంటి చేశాను, పైన రామలింగేశ్వర స్వామి గుడిని కూడా కొనుగోలు చేస్తున్నాను అని చెప్పి ఒక అభివృద్ధిగా చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా దీనికి సంబంధించినటువంటి వివరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఘాట్ రోడ్ అనేటువంటిది ఎవరు దీనికి సంకల్పం చేశారు, ఎవరు దాన్ని ముందుకు తీసుకొచ్చారు, ఎవరు దీనికి సహకరించారనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వినుకొండ ప్రజానీకం, టౌన్ కానివ్వండి, చుట్టుపక్కల 5 మండలాల ప్రజానీకం మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ప్రథమంగా పైన రామలింగేశ్వర స్వామి గుడి అనేటువంటిది మరి రాముల వారు స్వయంగా ప్రతిష్టాపన చేశాడు అనేటువంటిది చరిత్ర. త్రేతాయుగంలో మరి రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని పోతూ ఉంటే జటాయువు మరి ఆ విషయాన్ని చూసి రావణాసుడి మీద ఫైట్ చేస్తే తను రెక్కలు నరగటం, కొన ఊపిరితో ఉండి రాముడు వెతుక్కుంటా పోతూ ఉంటే ఆ జాడని, ఇటు నుంచి వెళ్ళినటువంటి జాడని మరి జటాయువు పక్షి రాముడి వారికి తెలియజేయటం, ఆ విధంగా సీతాదేవిని ట్రేస్ చేయటం, ఇవన్నీ కూడా దాని కృతజ్ఞతగా రాముల వారు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని, సీతాదేవి అపహరణకు సంబంధించినటువంటి విషయాన్ని విని అక్కడ స్వయంగా రామలింగేశ్వర స్వామి యొక్క